భూమి వేసిన ప్లాన్ ప్రకారం ఎలాగైనా కేపీ చేత కాళ్ళు కడిగించాలే కన్యాదానం మామయ్య అత్తయ్య చేత చేయించాలని చెప్పేసి పానకంలో వాంతింగ్ టాబ్లెట్స్ కలుపుతుంది. ఈలోపు ఇక గగన్ వాంతింగ్ చేసుకోవడానికి అలా బయటికి వెళ్తాడు. ముహూర్తానికి టైం అవుతుందమ్మా అని చెప్పేసి పంతులు గారు అంటుండగా అదే సమయానికి మామయ్య గారు ఇక్కడే ఉన్నారు. త్వరగా రాండమ్మా, ముహూర్తం సమయం దాటిపోతే మళ్ళీ ముహూర్తాలు లేవని పంతులు గారిసరికి వెంటనే గబగబా కేపీని తీసుకొచ్చి ఇక పీటల మీద కూర్చోబెట్టి అలా కన్యాదానం చేస్తుండగా ఇక వెంటనే అలా మండపం దగ్గరికి గగన్ వస్తాడు. ఆ సిచ్యువేషన్లో కేపీని చూసి మండిపడుతూ, ఏంటి ఈయన ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు, కన్యాదానం అది మనం చేయాలి బావా, ముహూర్తం టైం అయిపోతుందని పంతులు గారు చెప్పారు బావా, అందుకే ఇక కన్యాదానం చేసేవాళ్ళు మీ మామయ్య ఇక్కడ ఉన్నాడు కదా, రమ్మని చెప్పి అన్నాడు బావా, అందుకే పిలిపించాను బావా. అది కాదు భూమి, ప్లీజ్ బావా అర్థం చేసుకో, ముహూర్తం మళ్ళీ రాదు కదా బావా అని ఎలాగలా కేపీ చేత కన్యాదానం చేపిస్తుంది. ఇక సంతోషంతో కేపీ, నువ్వు చేసిన దానికి రుణపడిపోతానమ్మా, నీ రుణం ఎలా తీర్చుకోగలను అని ఈ విధంగా అంటుండగా మరోవైపు ఇక అలా కన్యాదానం అయిపోతుంది. ఈలోపు మాంగళ్యధారణ కానివ్వండి అని చెప్పేసి వెంటనే శివ చేతికి పంతులు గారు తాళిబొట్టు ఇస్తాడు. శివ వెంటనే ఇక పూరి మెడలో తాళి కట్టబోతుండగా అదే సమయానికి మీరా బిందుని తీసుకొని పెళ్ళి ఆపండి అని చెప్పేసి అక్కడికి వచ్చేస్తుంది. వచ్చేసరికి అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. అక్కడ మాత్రం చరచంద్ర భూమి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆస్తి మొత్తం తన చేతికి ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించుకుంటాడు. ఒకవేళ నువ్వు రాకపోతే తెల్లారి నా శివం కనబడుతుందని బెదిరిస్తూ ఉంటాడు కదా, భూమి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక మరోవైపు ఏంటి ఎందుకు వచ్చాడు ఇక్కడికి అని చెప్పేసి అంటుండగా, నీ చెల్లి మెడలో తాళి కట్టబోతున్న ఆ శివ ఇప్పుడు నా కూతురి మెడలో తాళి కట్టాలి, ఏం మాట్లాడుతున్నారు, అవును శివ బిందును ప్రేమించాడు అనేసరికి, ఏంటి శివ బిందును ప్రేమించాడా, కావాలంటే సాక్ష్యాలు చూడని చెప్పేసి ఫోటోలు దిగని ఇక సాక్ష్యాలు తీసుకొచ్చి అలా విసిరి కొట్టేసరికి మండపంలో ఫొటోస్ అన్ని పడతాయి. ఒక్కసారిగా ఆ ఫోటోలను చూసి గగన్ కుప్పకూలుతాడు. ఇక అక్కడున్న ఇక అందరూ కూడా ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని వాళ్ళ వాళ్ళ మనసులో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు చెప్పండి పెద్ద మనిషి, మీరు తీర్పు ఏ కూతురికి న్యాయం చేస్తారో అని చెప్పేసి గగన్ ఏం మాట్లాడకుండా కేపీని పరిష్కారం చూడమని అడుగుతాడు. అప్పుడు కేపీ, బిందును ప్రేమించింది కదా, ప్రేమించింది శివ కాబట్టి వాళ్ళిద్దరికొకరు ఇష్టపడ్డారు కాబట్టి న్యాయంగా ఆలోచిస్తే బిందు మెడలో తాళి కట్టాలనేసరికి వెంటనే గగన్ కేపీ తీర్పుని అంగీకరించి బిందు చేపట్టుకొని శివ చేపట్టుకొని వెంటనే పీటల దగ్గర ఇక్కడ భూమి శారద ఇక పూరి చాలా ఏడుస్తూ ఉంటారు. బిందు మెడలో ఈలోపు ఇక శివ 3 ముళ్ళు వేస్తాడు. అది గగన్ వల్ల 3 ముళ్ళు బిందు మెడలో పడుతుంది. అసలు అది కళ నిజం అన్నది రేపు అప్కమింగ్లో అప్లోడ్ చేస్తా. డోంట్ మిస్ యూ. లైక్ మాత్రం మర్చిపోకండి, సపోర్ట్ చేయండి.